Welcome to Channel 5 News. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులు మీ దృష్టికి తీసుకురావాలి. ఒక వ్యక్తి కానీ, ఒక సమూహం కానీ, ఒక ప్రభుత్వం కానీ, ఒక వ్యవస్థ కానీ ఈ దేశంలో ప్రామాణికంగా గౌరవించాల్సింది రాజ్యాంగం. ఒకసారి రాజ్యాంగం అనేది విచ్ఛిన్నమైతే దేశ సమగ్రతకు, దేశ భద్రతకు నిప్పు పెట్టుకున్న వాళ్ళం మనమే. 80 సంవత్సరాలైన భారతదేశంలో ఒక ఐకమత్యం, ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక్కటే అని చెప్పేటువంటి ఒక విశిష్టమైనటువంటి గౌరవం రావడానికి కారణం రాజ్యాంగం. ఈ రోజుల్లో ఒక చిన్న కుటుంబంలో 2 అన్నదమ్ములే కలిసి ఉండడు. అన్నయ్య ఒక మాట అంటే తమ్ముడు ఒక మాట అంటాడు, తమ్ముడు ఒక మాట అంటే తల్లి ఒక మాట అంటుంది, తల్లి ఒక మాట అంటే తండ్రి ఒక మాట అంటాడు. ఈ మాటలన్నీ కూడా 4 సంవత్సరాల పాటు కలిసి ఉండలేని పరిస్థితుల్లో ఇన్ని వందల సంస్కృతులు, రాష్ట్రాలు, భౌగోళిక పరిస్థితులు, హిందూ, ముస్లిం, క్రైస్తవ, జైన్, మార్వాడి, బౌద్ధులు, ఇలా కొన్ని పదుల మతాలు, కులాలు, సాంప్రదాయాలు ఇన్ని ఉన్నప్పటికీ ఇప్పటికీ భారతీయులుగా మనందరం ఒకటే అని కలిసి ఉంటారు. ఒకే ఒక కారణం రాజ్యాంగాన్ని గౌరవించడం. ఈరోజు ఈ రాజ్యాంగానికి జరుగుతున్నటువంటి విచ్ఛిన్నం ఏంటి అంటే, ఒక మతం ముసుగులు ఇంకొక మతం మీద ఇన్స్టిట్యూషనల్గా దాడి చేయడం మొదలైంది. నేనేమంటానంటే, రఘురామకృష్ణరాజు ఒక ప్రభుత్వం, ఒక ప్రజాస్వామ్య రాష్ట్రంలో అసెంబ్లీకి 175 మంది ఎమ్మెల్యేలు వెళ్ళేటువంటి ఒక హౌస్కి 175 మంది ఒక అసెంబ్లీలో కూర్చున్నారంటే 5.5 కోట్ల మంది ప్రజల ప్రతినిధులే వాళ్ళు. అక్కడ 5 కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో కూర్చున్నట్టే మన ప్రతినిధులు కూర్చున్నారంటే ఓటేసి కూర్చోబెట్టాం. అలాంటి వ్యక్తుల్ని మానిటర్ చేయాల్సినటువంటి ఒక డిప్యూటీ స్పీకరు చాలా నిజాయితీగా, నిష్పక్షపాతంగా, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా మాట్లాడాలి, ప్రవర్తించాలి. కానీ ఏం జరుగుతుంది? దళితుల ఓట్లు నాకు అవసరం లేదు, మా పార్టీకి అవసరం లేదని ప్రకటించిన ఏకైక డిప్యూటీ స్పీకర్గా చరిత్రలో రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు చర్యల్ని ఏమాత్రం ఖండించటం లేదు కూటమి ప్రభుత్వం. ఈరోజు క్రైస్తవుల చర్చల మీద వ్యక్తిగత హోదాలో దాడులు చేస్తున్నారు. క్రైస్తవులు మైకులు పెట్టుకుంటే మైకులు మొత్తాన్ని తీసేపిస్తున్నారు. క్రైస్తవులు ఎవరైతే చర్చికి వెళ్తున్నారో వాళ్ళ కుల ధృవీకరణ పత్రాలు రద్దు చేస్తున్నారు. 2.5 సంవత్సరాలు అయినా నా కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీ యొక్క కేసు రిజిస్టర్ కాలేదు, నివ్వను అని ధైర్యంగా చెప్పినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థల్ని నడిపేటువంటి రఘురామకృష్ణరాజు షెడ్యూల్డ్ క్యాస్ట్ పర్సన్స్కి ఉన్నటువంటి ఒక రైటు కొన్ని వందల వేల మంది ప్రాణాలు కోల్పోతే వచ్చింది ఆ ఎస్సీ ఎస్టీ యాక్ట్. ఆ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఒక్క కేసు కూడా నా కాన్స్టిట్యున్సీలో రిజిస్టర్ కానివ్వను అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి అలాగే పాటించండి అని చెప్తే చట్టాన్ని గౌరవించినట్ట. చర్చల మీద వ్యక్తిగతంగా నువ్వు దాడులు చేస్తావు, నీకు ఏ విధమైన హక్కు ఉంది? ఈ ప్రజలు కట్టేటువంటి పన్నులు, రఘురామకృష్ణరాజు మీద ఖర్చు పెడుతున్నటువంటి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 25 లక్షలు రూపాయలు.
ఆయనకు వచ్చేటువంటి శాలరీ, ఆయనకు వచ్చేటువంటి ఎలవెన్స్, ఆయన అసెంబ్లీ సెషన్స్లో ఉండి నుంచి ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళుతున్నటువంటి ఫ్లైట్ ఛార్జెస్, వేసుకునే బట్టలు, తాగే టీ కప్పులో టీ పౌడర్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పన్నుల్లో నుంచి రఘురామకృష్ణరాజు వస్తున్నప్పుడు ఆ పన్నుల్లో ఎవరి డబ్బు ఉంది? క్రైస్తవుల డబ్బు లేదా? దళితుల డబ్బు లేదా? ఆదివాసీల డబ్బు లేవా? ఈ రాష్ట్రంలో 1,10,00,000 మందిగా ఉన్నటువంటి ఆదివాసీలు, దళితులు, దళిత క్రైస్తవుల ఓట్లు నాకు అవసరం లేదని ప్రచారం చేసి అవుట్ రేట్గా నువ్వు ఈ రోజున ప్రకటించినటువంటి నీవు ఒక్క క్షణం కూడా ఆ సీట్లో కూర్చోడానికి అర్హత. అందుకనే జూన్ 28వ తారీఖున దళితులు, దళిత క్రైస్తవులు, ఆదివాసీ 1,00,000 మందితోటి ఒక బహిరంగ సభ ఏలూరులో నిర్వహించబోతుంది. ఈ సభ ఒక చరిత్రను సృష్టించబోయేటువంటి సభ. ఈ సభ రాష్ట్ర ప్రభుత్వాలకి కనువిప్పు కలిగించేటువంటి సభ. మా హక్కులు మాకు కావాలి అని ఎలుగెత్తి సాగేటువంటి ఈ సభకి ఒకే ఒక్క నినాదం, బాయ్కాట్ రఘురామ, బర్తరఫ్ రఘురామ, బర్తరఫ్ రఘురామ, బాయ్కాట్ రఘురామ. తక్షణమే రఘురామకృష్ణరాజుని డిప్యూటీ స్పీకర్ పదవిలో నుంచి తొలగించాలి, పార్టీలో నుంచి బాయ్కాట్ చేయాలి. బాయ్కాట్ రఘురామ, బర్తరఫ్ రఘురామ అనే నినాదంతో రేపు ఏలూరులో జూన్ 28వ తారీఖున సభకు, సన్నాహక సభకు ఈరోజు నెల్లూరు ఇచ్చేసాం. నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మైనంపాటి యశ్వంత్ గారు, వారి మిత్రబృందం ఈరోజు అతి అద్భుతమైనటువంటి సన్నాహక మీటింగు నిర్వహించారు. ఈ జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో జనాలు వస్తారని ఆశిస్తున్నాం. ఈ కార్యాలయం ఓపెనింగ్ కూడా ఇదే సందర్భంలో పెట్టుకోవడం చాలా మంచి విషయం. నెల్లూరు జిల్లాలో ఎన్నో అట్రాసిటీస్ జరుగుతున్నాయి, ఎన్నో బాధలు జరుగుతున్నాయి, ఎంతోమంది కష్టంలో కన్నీళ్ళలో ఉన్నారు. అలాంటి వారందరికీ నేను పిలుపునిస్తున్నా. ఈ రోజు వరకు మీకు మీ సమస్యలు అడ్రస్ చేసే ఒక ఆఫీస్ లేదేమో. ఈ రోజు నుంచి ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి కన్నీళ్ళలో ఉన్నటువంటి బాడుగు బలహీన వర్గాల, దళిత మైనార్టీ వర్గాల ప్రజలకు ఈ ఆఫీస్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది అని నేను నెల్లూరు జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నా. మీకు ఏ కష్టం వచ్చినా ఇక్కడికి రండి. ఇక్కడి నుంచి నా దగ్గరకు సమస్య వస్తుంది, ఖచ్చితంగా ఈ సమస్యని ఒక వేలో అడ్రస్ చేసే విధంగా మేము మెకానిజాన్ని ఏర్పాటు చేస్తున్నాం. న్యాయస్థానాల ద్వారా దాని సమస్యను అడ్రస్ చేస్తాం. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రధాన కార్యాలయాలు ఓపెన్ చేశాం. ఇప్పటికే అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో, మండల కార్యాలయాల్లో ఆఫీసులు ఓపెన్ అవుతున్నాయి. ఈ ఆఫీసుల యొక్క సర్వీసెస్ని వాడుకోమని ప్రజలు తమకున్నటువంటి కష్టాలని, తమకున్నటువంటి బాధలని చట్ట పరిధిలో నిర్వహించుకునే విధంగా ముందుకు నడిపించమని, ఈ కార్యాలయాన్ని దిగ్విజయంగా నడపాలని వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జూన్ 28వ సభను కూడా మీడియా సోదరులు కూడా ప్రచారం చేసి మీ సహకారం మాకు అందించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో జై భీమరావ్ భారత పార్టీ కార్యాలయం ఓపెనింగ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా మా పార్టీ అధినేత, మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వారి చేతుల మీదుగా ఈ యొక్క పార్టీ ఓపెన్ అవ్వడం అనేది చాలా సంతోషం. ఒక మాజీ న్యాయమూర్తిగా, అలాగే ప్రస్తుతం అన్యాయాన్ని, అక్రమాన్ని, అధికారాన్ని కూడా నిలదీసి న్యాయం జరిగించే ఒక నీతిమంతుడు, ధైర్యశాలి, ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు గొంతుగా మారినటువంటి ఒక నాయకుడితో కలిసి పనిచేస్తున్నామంటే శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారి నాయకత్వంలో మాకెంతో ఆనందం ఉంది. ఏదో పార్టీలో ఉన్నామంటే మనకి చూద్దాం, మనకి ఏదో ఉపయోగపడతాడేమో అనుకుంటారేమో కార్యకర్తలు ఎక్కువగా. కానీ నేనైతే అది ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. జడా శ్రావణ్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేయడం అనేది నేను చాలా గౌరవంగా కూడా నేను భావిస్తున్నాను. మరి చాలా ఇష్టపూర్వకంగా వారి నాయకత్వంలో ఎప్పటికప్పుడు ప్రజలకు గొంతుగా మారాలని నేను కూడా వారిని ఒక మాదిరిగా తీసుకొని ఇప్పటి వరకు దైవ సేవలో, మరి సంక్షేమ సేవా కార్యక్రమాలలో నేను చాలా ఈ కావలి పరిసర ప్రాంతాలలో మా సంస్థలు ఎన్నో చేశాయి. అయితే రాజకీయంగా కూడా ఇక మీదట ప్రజలకు సేవలు అందించడానికి ముందుకు వస్తాను. ఈ 24వ ఎలక్షన్లో నేను శరీరరీత్యా కొంత కాలు ఇరిగి ఫ్రాక్చర్ అయ్యి నేను పోటీ చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆపుకోకుండా నామినేషన్ వేశాను.
కానీ క్రైస్తవ ఓట్లు నా వల్ల చీలిపోతాయని కుట్రాపూరితంగా ఆ రోజు నా యొక్క నామినేషన్ని వాళ్ళు రిజెక్ట్ చేయించారు వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి. కానీ 29లో మాత్రం నేనంటే ఏందో, జై భీమరావు భారత పార్టీ అంటే ఏందో మరి ఈరోజు మా పెద్దలు జడా శ్రావణ్ కుమార్ గారి నాయకత్వం ఎలాంటిదో 29 ఎలక్షన్లో నేను తప్పనిసరిగా చూపిస్తాను. ఇప్పటి వరకు వాళ్ళు వీళ్ళు అన్నట్టుగా ఉన్నారు. ఇక మీదట ఈ సమాజాన్ని బాగు చేసేవాడు వచ్చాడు. ఈ సమాజాన్ని ఎప్పటికప్పుడు నీతి న్యాయములతో కూడిన పరిపాలన అందించడానికి ఒక పార్టీ వచ్చింది. అది జై భీమరావు భారత పార్టీ అని ఈ ఆంధ్ర రాష్ట్రం తెలుసుకునేలాగున మరి నా జడా శ్రావణ్ కుమార్ నాయకత్వంలో మేము పనిచేస్తాం. ఈరోజు దానికి నిదర్శనం మీరు చూస్తున్నారు. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఒక డిప్యూటీ స్పీకర్ ఒక కమ్యూనిటీ మీద వివక్షతతో ప్రవర్తించడం అనేది ఏ రాజకీయ నాయకుడు, చిన్న వార్డు నాయకుడు కూడా చేయడం పని. ఈరోజు ఒక రాష్ట్ర డిప్యూటీ స్పీకర్గా ఉండి ఇంత బరితెకిచ్చి ఒక కమ్యూనిటీని, ఒక దళిత సామాజిక వర్గాన్ని కించపరిచేలాగా మాట్లాడడానికి అతను ఎందుకు ధైర్యం చేస్తున్నాడో మనం అందరం చూసాం. కానీ ఒక్కరు మాట్లాడలా. ఈరోజు మాట్లాడుతున్నది అతను నోరు మూపించింది, అతని కాళ్ళు చేతులకు సంఖ్యలు వేసింది మా నాయకుడు. ఈరోజు ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఈరోజు క్రైస్తవ మైనారిటీ మొత్తం ఈరోజు జడా శ్రావణ్ కుమార్ గారి నాయకత్వంలో నడవడానికి ముందుకొచ్చారు. ఈరోజు క్రైస్తవులను చాలా తక్కువ అంచనేశారు. ఒకప్పుడు నెహ్రూ గారు చెప్పారట, క్రైస్తవుల జోలికి వెళ్ళబాకండి, వాళ్ళు నిద్రపోయే సింహాలని. ఇప్పుడు వారు కదిలిచ్చారు. రేపు రాష్ట్రంలో 29 ఎలక్షన్ల కూటమి ప్రభుత్వం ఇంకో 10 పార్టీలు కలుపుకొని వచ్చినా గెలిచే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈరోజు దాన్ని ఎదుర్కొని నిలబడి ఎప్పటికప్పుడు వాడు తప్పులు ఎత్తి చూపించి ఈరోజు వారి యొక్క తప్పులు నిగ్గు తేల్చేటువంటి నాయకుడు ఉన్నాడు జడా శ్రావణ్ కుమార్ గారు. వారి నాయకత్వంలో ఈ జిల్లా పరిస్థితులు ఎప్పటికప్పుడు మేము కూడా ముందుకు వస్తాం, ప్రజలకి గొంతుగా ఉంటాం, ప్రజలకి సేవలు అందించడానికి ఎప్పటికప్పుడు మేము అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.